రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. మానవ ప్రయత్నం చేయకుండా కేవలం యాగాలపై ఆధారపడమేంటని నిలదీశారు. ఈ యాగంతోనైనా రేవంత్ ఉత్తమ్కు జ్ఞానోదయం కావాలన్నారు. కేసీఆర్ దురదృష్టితో కాళేశ్వరం నిర్మిస్తే ఈ ప్రభుత్వం అన్నారం సుందిల ప్రాజెక్టుల సీపేజ్ పనులను 2 ఏళ్లుగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. దేవుడిపై భారం వేసి రేవంత్ పాలన సాగిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీతో ఉన్న సాన్నిహిత్యంతో ప్రాజెక్టులకు అనుమతులు తీసుకురావాలని, జాప్యం చేస్తే రేవంత్ ప్రజలు క్షమించరని తేల్చి చెప్పారు జీవన్ రెడ్డి. ప్రభావం ఏదైతుందో వాతావరణ నిపుణులు గత 6 మాసాలకే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. ఇప్పుడు 6 మాసాలకే ప్రభుత్వం నిద్రపోయి దాన్ని అధిగమించడానికి ఏ విధమైన చర్యలు చేపట్టకుండా ఇప్పుడు వర్ణయాగం చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందా? మన శ్రీశైలం ప్రాజెక్ట్ పవర్ జనరేట్ చేసుకునేటువంటి అవకాశం మనకున్నది. శ్రీశైలం ఫ్లో ఇప్పటికి కూడా 1,00,000 క్యూసెక్ వాటర్ ఉన్నది. కృష్ణా వాటర్ ఏదైతే ఉందో శ్రీశైలం ఇన్ఫ్లో ఆల్మోస్ట్ 1,00,000 క్యూసెక్ పైన ఉన్నది. 1,00,000 క్యూసెక్ అంటే డైలీ విల్ గెట్ అబౌట్ 9 to 10 TMC. 9 to 10 11,000 క్యూసెక్ 1 TMC వస్తుంది. అంటే ఇదే ప్రవాహం ఇట్లా కొనసాగితే ఇన్ అనదర్ 4 or 5 days శ్రీశైలం నిండుకుంటుంది. సాగర్కి ఏదైతుందో మనకు ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఆశ్చర్యం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇవాళ 30 మాసాలు నిద్రవేయండి. 30 మాసాలు నిద్రవేయండు. ఇవాళ నువ్వు ఏదైతుందో తుమ్మడి ఎట్టి నిర్మాణం ఎందుకు జాప్యం చేస్తున్నావు అని చెప్పానంటే నేను మహారాష్ట్రలో ఒప్పందం చేసుకోవాలని చెప్పంటాడా? నిజంగా నేను మహారాష్ట్రతోని మళ్ళీ పునర్చర్చలు చేయాలనేటువంటి ఒక ఆలోచన నీకు ఉండి ఉన్నట్టయితే ఈ 2 సంవత్సరాలకి ఏం చేసినవే? నువ్వు మేడిగడ్డ 2 పేర్స్ కుంగిపోయినాయి, ఆ నీరు నువ్వు ఎట్లా వినియోగించుకోవాలనేటువంటి ఆలోచన లేదు. అందరం కూడా ఏదైతే కన్నపల్లి పంప్ హౌస్కి వెళ్ళి హౌస్ కింద ఒక కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి పైన అన్నారంకు సుందీలకు ఎత్తిపోస్తే అది రివర్స్ పంపింగ్తోనే ఎస్ఆర్సీ దాకా పోతాయి నీళ్ళు. రివర్స్ పంపింగ్తోనే ఎస్ఆర్సీ దాకా పోతాయి. దాన్ని వినియోగించకుండా వీళ్ళు వర్ణయాగం చేసి ఇప్పుడు ప్రభుత్వం అనేది ఏదైతుందో మనం ఎల్నినోతో ఉత్పన్నం కాబట్టేటువంటి యొక్క పరిణామాలను ఏ విధంగా అధిగమించాలి. నువ్వు మానవ ప్రయత్నం ప్రభుత్వం చేసేటువంటి ఒక కార్యక్రమాలు చెయ్యి. నువ్వు అవి ఎవ్వి చేయకుండా నేను కపతెల్లాడడం దేవుని ప్రార్థించామని చెప్పంటున్నాను నేను. ఇప్పుడు ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి ఇద్దరు కలిసి కపతెల్లాడుతున్నారు.